నాకే వదిన మీ ఆళ్ళ తల్ల ఉన్న ప్రకారం ఇలాగే దత్తపురంలో ఉంటాం. ఏ తమ్ముడు ఏంటి ఏ దసరాన్ని మంచి జోరుగా ఉంటున్నాయా? దసరాపురం కనుక మజాక పులాట నెవిలాట చాలా చాలా ఉన్నాయి. అదే చెప్తాగా ఏ నిర్మల భక్తి చదువు పూర్తయ్యా? సత్యభావనా ఉన్నావే మరేమంటున్నా? ఈ సత్యభామ ముందు కృష్ణుడు ఓడిపోవాల్సిందే. గుళ్ళోడు ఒక్కడే రాదు, మా పైన ఉంటారు. రండి అందరండి. ఇప్పుడు అనిపించడం అవునులే, ఎప్పుడో చిన్న స్కూల్లో చదువుకున్న వాళ్ళ ఇప్పుడు అంత పెద్ద చదువులు బస్తి స్టేజ్లు మేము ఎక్కడ కనబడతాం పోరా. రేపు నా పుట్టిన రోజుకి బాగును వాళ్ళ స్నేహితులు కొన్నాను. నువ్వు కూడా వస్తుందా? బాగా కోటి మొక్కలు పిలిచా మొన్న దసరా మామూలుగా వచ్చారే. అబ్బా కోపిక పట్టిందే పొగరు చేస్తే నేను నవ్వుకునేది బాగా ఇచ్చలే డోసు. ముందు పొద్దు ఈ మొక్కలు కొట్టుతారు ఇప్పుడు కాదు, తర్వాత చూద్దామంటే పెద్ద కోపలు కొట్టుకుపోయాడు. అలాగా అయితే ఇంకే ఆ కోపలు అంతా మనం చూద్దాం. ఓ పట్టు పట్టు తప్పకుండా తొందరగా వస్తుంది వచ్చేస్తాము. నల్లవాడే ఇంద్రపూడి ఇంకా అలాగే రావద్దు రోజు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తుంది. ఓడి వచ్చేసిందో నేను నిజం చెప్పాను, నువ్వు నిజం చెప్తావా? తమాషా కూడా నీకు రావచ్చు. అయితే చెప్పు, బావేమంటావు? ఎట్టాగా ఉన్నది నా దగ్గర నీ దగ్గర దాడు చెప్తుంది. బావా పెళ్లి చేసుకుంటానంటున్నాడా? ఏమిటి అప్ప? నేనే ఆ మేకపిల్లని ఇచ్చానా? అయ్యింటే ఆ ముద్దు ఇక్కడ పడి అబ్బా సేపు పడుతుంది. నాకు నీలా చూడండి, ఇది దసరాపుల్లో నమ్ముతున్నావా? కాదు లేదు దసరా గుద్దమ్మ పుల్లెమ్మలేదు పుల్లెమ్మలేదు వదులు, నేను గట్టి కొట్టుకోవాలి.
గట్టికొస్తావు ఏం చూస్తావు? అదే ఇవాళ ఒంటి గడ్డికి వస్తుంటే ఆ చూసి, ఆ వయ్యారం, నువ్వు తీసుకో. నాకు కావాలి, నాకు ఇద్దరు జీవులు ఏంటది? దీర్ఘాయుడు. అదే నువ్వేమన్నాడు? ఈ వదిన మనస్సు మాటలు రాని మనసులే కాదన్న. మాటలకు అందరి మనసు ఉన్న మనసంతా మనందరికీ పంచించిన మంచి మనసు. కోపం వచ్చిందా? సరే ఒక మాట ముందు ఎవరు వచ్చారు? ముందు వచ్చావా? కోపం చూసావా? నేను వచ్చాను, నాకు వచ్చాను. వచ్చాలే మహాఇంద్రుడికి. సొంత అట్టి, సొంత ఇల్లు, సొంత మనుషులకు వెళ్ళావు. నేను ఎందుకు జ్ఞాపకుంటాను? ఇదిగో ఇట్లాంటి మాట్లాడాలంటే గో భయపడతాను. అది రాశానే నా ఇద్దరి పేర్లు పక్క పక్కన ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా. పేరుకి ముద్దుగానే ఉంటాయి. మనం అంతకన్నా ముద్దుగా ఉంటాం. నాకంటే ఇన్ని రోజులు ఇక మనం కలుసుకోని రోజంటూ ఉండదు కాదా? ఈ చెట్లలాగా మనం ఎప్పుడు అంతగా నిజంగానే బాగా నేను చూడకపోతే నా గుండెల్లో రాయి పట్టేటట్టు ఏమీ పిచ్చెక్కిపోతుంది. నీతో